బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పదే పదే సీఎం రేవంత్ రంకెలు వేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వటం లేదో సీఎం చెప్పాలని నిలదీశారు. మహిళలంతా కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తామని, దీనిపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తులం బంగారం హామీ ఏమైంది, ఎందుకు పెన్షన్లు పెంచడం లేదో సీఎం చెప్పాలన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ తెరలేపారని, కాంగ్రెస్ మోసాలను రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని రంకెలేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. వారిని డిమాండ్ చేస్తాం. నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి మేము మహిళలు అందరం కూడా వస్తాం. పెట్టండి, ఎందుకు 2,500 రూపాయలు నెలలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేదో, ఎందుకు 2,000 నుంచి 4,000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పదే పదే సీఎం రేవంత్ రంకెలు వేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వటం లేదో సీఎం చెప్పాలని నిలదీశారు. అయితే కవిత వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్రంలో ఇప్పటివరకు సవాళ్ల రాజకీయం నడుస్తుంది. సవాళ్లకు ఒకరిపై ఒకరు కూడా రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది అనే దానిపైన కూడా సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఖమ్మంలో కూడా ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సవాల్ ఇస్తారు. పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా ఆ సీఎం రంకెలు వేస్తున్నారు. డైవర్ట్ పాలిటిక్స్ కూడా పాల్పడుతున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు ఏంటి, మహిళలకు ఇప్పటివరకే నెలకు 2,500 రూపాయలు కూడా ఇస్తారని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఎందుకు ఇస్తలేరో చర్చిద్దాం రాండి, పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్దకి ఆ చర్చించడానికి మాత్రం మహిళలందరం కూడా కలిసి వస్తామంటూ కూడా ఇప్పటివరకే ఆ కవిత అయితే తెలిపారు. దీంతో పాటుగా ఆ తులం బంగారానికి ఇస్తలేదో, ఎందుకు ఇవ్వట్లేదన్న దానిపై కూడా చర్చించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ సవాల్ అయితే విస్తారని చెప్పుకోవచ్చు. పెన్షన్లకు సంబంధించిన మాత్రం పెన్షన్లు పెంచడం ఎందుకు పెంచట్లేదు, రాష్ట్రంలో మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాత్రం పెన్షన్లు ఎందుకు పెంచట్లేదు అనే దానిపై కూడా కవిత సవాల్ అయితే విసిరారు. దీంతో పాటుగా మీ మోసాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా హామీలు నెరవేర్చకుండా కూడా ప్రజలు ఏ విధంగా మోసగిస్తున్నారో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మాత్రం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసిరింది. కానీ ఈ సవాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా లేదన్న దానిపై కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు ఇచ్చిన హామీల ప్రకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం హామీలను నెరవేర్చే వరకు కూడా ఆ జాగృతి తరఫున కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా కవిత చెప్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఖమ్మంలో సవాల్ విసింది. ఈ సవాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా విభాగం కావచ్చు, కాంగ్రెస్